ఈ రోజుల్లో ప్రైవసీ బాగా ఎక్కువైపోయిందండి, అవునా కదా? చాలా ఎక్కువ వాడబడుతున్న మాట ప్రైవసీ. ప్రైవసీ కావాలండి మాకు, ప్రైవేట్. మా డాడీ మా మమ్మీ నా ఫోన్లో కాల్ లాక్ చూడడానికి వీల్లేదు, అందుకనే నేను ఫోన్కి ఒక లాక్ వేసుకుంటాను, వాట్సాప్కి ఇంకో లాకు, ఫోటోలకు ఒక లాకు. ఇంకా చెప్పక్కర్లేదులేండి, ఈ రోజుల్లో యవనస్తులు వేసిన అన్ని లాకులు ఇంకెవరు వేయట్లేదేమో, అన్ని లాకులు వేసేస్తున్నారు. వాట్సాప్కి ఒక లాకు, ఫోటోలు ఓపెన్ చేయడానికి ఒక లాకు, మెసేజ్లకు ఒక లాక్, కాల్ లాక్ చూడడానికి ఒక లాకు. ఇంకా వాళ్ళు ఏ యాప్లు వాడుతున్నారో యాప్లన్నిటికీ లాకు వేసి ఫైనల్గా వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే ప్రైవసీ. నా జీవితంలో ఏం జరుగుతుందో ప్రక్కనున్న వాళ్ళకు కూడా తెలియకూడదు. చూడండి, అందుకే యవనస్తులు ఈ రోజులో సెల్ ఫోన్లు పట్టుకొని ఇలా ఏదో చేసేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రక్కనున్న వాళ్ళకి వాసన కూడా రాకూడదు అనమాట. ప్రక్కనున్న తల్లికి తెలియకూడదు, తండ్రికి తెలియకూడదు, ఎవరికి హింట్ కూడా ఉండకూడదు. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్ అండ్ ఐ వాంట్ నో వన్ టు నో ఇట్. ఎవ్వరికి తెలియకూడదు అనే ఒక తాపత్రయం. కానీ బైబిల్ చెప్తుంది, నీ లైఫ్ యేసేకు ఓపెన్ సీక్రెట్. హల్లెలూయా. ఏమీ దాయలేవు, నువ్వు దాచాలని ప్రయత్నం చేసినా నువ్వేమీ దాయలేవు. నథింగ్ ఇస్ హిడెన్ ఫ్రమ్ హిస్ ఐస్. దేవుని కంటి నుండి నువ్వేమీ దాచలేవు. అది తెలుసుకొని బ్రతుకు, చాలు, బాగా బ్రతుకుతావు. నా ఫోన్ ఎవరికి ఎప్పుడు దొరికినా నేను ధైర్యంగా ఇవ్వగలను, ఎవరైనా నా ఫోన్ చూసుకోవచ్చు అని చెప్పగలవా? చాలామంది భర్తలు భార్యలు కూడా లాక్లు వేసేసుకుంటారు. ఎందుకంటే నా భార్య నా ఫోన్లో ఏం జరుగుతుందో చూడకూడదు, నా భర్త నా ఫోన్లో ఏం జరుగుతున్నాడో చూడకూడదు. అంటే అంత ప్రైవసీ కోరుకుంటున్నావంటే నువ్వు సక్రమంగా లేనట్లే కదా. నువ్వు పర్ఫెక్ట్గా ఉంటే, నువ్వు దేవుడు అప్రూవ్ చేసే లైఫ్ నువ్వు జీవిస్తుంటే యూ విల్ నాట్ బీ అఫ్రైడ్. నువ్వు భయపడవు.